కత్తానే ఎవరని కూరగాయలు ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. అరే హరీష్ అసలు ఈ ఊళ్ళో ఉంటే మా అయ్య కుక్క అన్నట్టు అంటాను రా, ఇజ్జత్ లేకుండా అయిపోతుంది అసలు నాకు. ఎందుకు అసలు మస్తు కొడతాను రోజు. ఎందుకు కొడతానన్నా నువ్వు అంతగానో ఏం చేస్తున్నావు? అయితే ఏం లేదురా, పని లేదు పాట లేదు, పందులెక్క ఇంటలో పందులెక్క వంటనాం అని చెప్పి ఘోరం అంటే ఘోరం తిడతాను రా. అవునా? ఏం చేయాలని అర్థం అయితే లేదు. సత్యం మంచిగా అనిపిస్తుంది కానీ సావలేకపోతాను, తినకుండా మంచిగా అనిపిస్తుంది కానీ తినలేకుండా పోతాను. ఏందో ఏమోరా. గివార్ అవుతుంది ఇంకా ఇల్లు గుర్తుకత్తలేదు మా ఓన్కి. రేపోడా మామ కనబడ్డా? కనవల్లే అత్తమ్మ. పొద్దుననంగా వేయండు పొలం కాడికి. వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకొని అత్తనే అన్నాడు. ఇక అత్త లేకపోయా అత్త లేకపోయా దినాలు గాను పోయి గీని కట్టుకుంటే ఏడున్నాడు. ఈడైతే రాని వన్ అరగుండికి ఏకిత్తా. అగో సంపదన్న జోరు మీద వస్తాను గారా. అరే అవు కదరా. ఏ ముత్యమా ముత్యమా వస్తావా, ముద్దులే మత్తుగా ఇస్తావా ఈ వింత వింతల వింతలో. అయితంగా మొత్తం జోరు మీద ఉన్నాయా? ఏ నీకు తెలియదు ఏమున్నదిరా, అన్నకు కొత్తగా లగ్గమైంది. అంతే అంటావరా సంపత్తి? ఊకురాడు. ఇవ్వాలని అడగాలి ఏం అర్థమైతే. ఓ అవ్వాలా మా సంపత్తి ఇట్లా కనబడ్డా? పొద్దుననంగా వేయండు. ఈ మందందరిని అడిగితే నా ఇజ్జత్ మనం అంతా పోతాంది. ఏడ వచ్చిండో ఏమో. అయితే గాని కార్యం అయిందరా సంపత్తి? ఏడరా లగ్గమై 3 రోజులు అవుతుంది, రోజుకో పని తిరుగుడు అవుతుంది. ఇయ్యాలన్నా కార్యం పెట్టుకుందామని చూస్తానరా. మొత్తం ఆవడలేదు ఇక, మొత్తం ఇలా వేరే ఉంటది ఇక. అబ్బా అన్న సిగ్గుపడతానా? ఏమోకరా నువ్వు కూడా మొత్తం సిగ్గు మొగ్గలైతుంది పనోనికి. ఎటు వేయండు ఏమో ముండ కొడుకు. ఆగో ఓ అవ్వ నీ మనవాడికి ఇట్లా కనబడ్డా? కనవలేదు నాయన. పొద్దునగా వేయండు కూరగాయలు పట్టుకత్తా అని. ఇక అత్తలేడు అత్తలేడు. ఏడున్నాడో మరి మీరే చాడది ఇవ్వాలి. ఫోన్లు చేయండి. సరే పో ఇంటికి పో. ఏమో పట్టరా. మరి ఏమైందిరా, కొత్త పెళ్లి చేసుకున్నావు, మరి దావత్ ఇయ్యవా? అరేగా మాకు ఇస్తా గానీ ఎందుకు ఓరు వారి పొద్దునగా వేయను కూరగాయలు తీసుకొస్తా అని. ఎవరని కూరగాయలు? నిన్ను గిరిదాకా ఎవరు రమ్మంటే నేను వస్తున్నా కదా ఇంటికి. ఆనే ఉండపోయినావు, రోడ్డు పట్టుకొని తిరుగుతున్నావు నా కోసం. అట్లనా? ఓరు నల్ల మొక్కపోడా, పెళ్ళై 3 రోజులు అవుతుంది. ఇంట్లోకి పెళ్ళానికి కూరగాయలు తీసుకురావాలి, టైం కలుసుకోవాలన్న దాసేమని ఉన్నదిరా. ఈ దోస్తుగాలతో కూర్చొని ముచ్చట పెట్టుకుంటుంటాను. పొద్దున వచ్చినావు, ఏడ పని పడలేదారా నీకు? ఓ ఇంక ఉరుముకుంటే చూస్తాడు. అగో ఏందే ఏమో కుక్కర్నట్టే బాగా కొడుతున్నావు. సంసారం గురించి తెలియదా లగ్గం చేసుకున్నా? నువ్వు చక్కగా ఇంటికో. నువ్వైతే ఇంటికి రారా, గుండు మీదంతా చెండగిన్నట్టు ఎగరాలే నా కొడుక. మాటలు బాగా అవుతున్నాయి చెప్తున్నా. మెడ చింపుతా మరే. ఏంటిది ఏమో మెడ దింపుతా అని బెదిరిస్తాను. మరి కొట్టు కొట్టు మరి. పెళ్లి చేసుకునేది అన్న అత్తాడు కానీ నువ్వు నువ్వెందుకు అత్తాడు. లగ్గాన్ని చేసుకొని 3 రోజులు కాలే కొడతాను. మీద మీదకి వస్తాను దోస్తుగాల ముంగడ. చూసినావా రాదు ఎట్లా మాట్లాడుతుందో? కొద్దిగా తెలివి ఉందా? అరే పెళ్ళై 3 రోజులు అయితే ఎందుకురా గొడవలు? అరే భర్తల విలువ ఉందా? కర్ణవారి కల్లా దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు అయిపోయిందిరా. నా మాట ఏంటి లేదు, మీరెక్కి కూర్చున్నది. ఇక పెళ్ళైనాక ఇవన్నీ తప్పాయిరా. సరే పో, అంతగా లొల్లి పెడుతుంది. సరేరా ఈయన నీ కూరగాయలు కొనుక్కొని పోతీగా. సరే పో. అయితే కానీ ఏం కూరగాయలు కొంట పోతావురా? ఏం కొంట పోతారా? ఆయన బెండకాయలు వంకాయలు పట్టుకొని పోతా. కొత్తగా పెళ్ళి బెండకాయలు దొండకాయలు తింటారా? ఇన్ని మునక్కాయలు కొంటావో? కరెస్టేరా, ములక్కాయ మంచిదిగా తింటే.
సరే అందుకని వంట నాకు ఇష్టం రా. గా మాత్రం కూడా తెలియదు ఎటువంటి ఉన్నావు. మర్చిపోయినా. సరే థ్యాంక్ యూ రా. 4 కిలోలు పట్టుకపోతాయి ములక్కాయలు. అరే మా బండిది. సరే పోదాంపా. అరే ఈ డొక్కు బండి దొరికిందారా? అవులే. అరే మా తాత చచ్చిపోయేటప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చిండ్రా ఇది. అనుకోని ముచ్చటగా అయితే మూతులు దాపుతాడు బక్కోడు. ఇంటికైతే రాని ఆ సంగతి చెప్తా. ఓ మందిని చూసిపోని బాగా ఎగిరెగిరి పడతా ఉండు. ఎన్ని మాటలు అన్నాడు నన్ను. నీ అవ్వ ములక్కాయలు 4 కిలోలు దొరుకుతాయి కావచ్చు. 4 కిలోలు తీసుకొని మంచిగా ములక్కాయ పప్పు, ములక్కాయ సాంబారు, ములక్కాయ రైసు, ములక్కాయ తొక్కు అన్ని పెట్టుకొని మంచిగా తిందాం అనుకున్నా. ముసలోళ్ళకి దసరాయికి అన్నట్టు ముసలోళ్ళు ములక్కాయ తినుడే, పలుసోళ్ళు ములక్కాయ తినుడే. ఏడ దొరుకుతాయి వీటిని రెండింటిని ఏం చేయాలి నేను? మా బుజ్జిని దగ్గరికి అడ్డమంట. ఇవాళ ములక్కాయలు తిని మొత్తం రచ్చ రంబులు వేయాలి. సరూపా సరూపా ఉన్నవానే? ఏంద్రా ఏమో సరూపా సాగా తీసుకుంటా వెళ్తాను. అయ్యో ఎందుకే గంతగానం కోపానికి రాబడుతుంది? ఇగో నన్ను ఒర్రియకు. బయటికి వచ్చింది అనుకో మంచిగా ఉండదు చెప్తాను. అట్లా కాదే, నీకేం తెచ్చినావు చూతురా. ఇట్లా బయటికి రాను. ఏందో చెప్పు. ఏమో బాగా వెళ్తాను. ఇగో ములక్కాయలు తెచ్చిన, వీటిని పులుసు పెట్టి కమ్మగండు ఇద్దరం తిందాం. ఇలా రాత్రికి నీకు జాగారమేగా. ఏంద్రా నువ్వు పెట్టేది? దాని రొట్టె మీద కారం, పులుసు లేదు, పులిహోర లేదు. అబ్బా అట్లానికి కొత్త లగ్గమైన వాళ్ళు ఈ మునక్కాయ పులుసు తింటే మంచిది. అట్నే పెట్టుకో. నువ్వేందో అనుకుంటున్నావు గాని నీ దగ్గర కూడా రాను. నువ్వు నా దగ్గరికి రాకపోవాలి. అప్పుడు చెప్తా నీ సంగతి. నేను అసలుకే రానయ్యా నా దగ్గరికి. నా బతుకు ఏడా బిర్యానీ ముంగట పెట్టి చేతులు కట్టేసినట్టు అయింది. ఇగో మంచి మాట కొద్ది చెప్తున్నా. నువ్వు ఇలా ఇట్లా రాలేదు అనుకో మంచిగా ఉండేసి చెప్తున్నా. ఏమనుకుంటున్నావు? ఏం పొద్దుకెళ్ళి చూస్తానా బాగా మీదకి వస్తాను. ఏంది ఏంది అయ్యా దెబ్బలు ఇట్లా తాకినాయా? నా చేతులు ఇరిగిపోను. ఇట్లా అంటేనే వాడుతీవి. దెబ్బ తాకింది అనుకున్నావానే? దెబ్బేం తాకలే కానీ అబ్బిగా చేసుకుందామే. ఏంటి చేసుకునేది లేదు ఏం లేదు. అగో లగ్గమై 3 రోజులు అవుతుంది. ఇంతవరకు శోభనం కాలే. ఏమో చేసుకునేది ఏం లేదు అని మాట్లాడుతున్నావు. ఏం చేసైనా చేసుకున్నాడు. ఇక నువ్వు పులుసు పెట్టుకో. 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటూనే ఉంటున్నాం కదా, గట్లనే ఉందాం. గట్లనే ఉందామా? కొడితే మళ్ళా పెళ్ళికి చేసుకున్నట్టే ఇక గట్లున్నాక నడు. ఎంత చెప్పినా మారో నువ్వు. నువ్వు ఎట్లా చేస్తే దగ్గరికి వస్తావో నాకు తెలియదానే. ఇలా సంపదిగాడు అందే ఏందో చూపిస్తా. స్వరూపా పులుసు పెట్టి మంచిగా కమ్మగా మా అండుతా గాని గా శ్రీశైలం బావలేడా నిన్ను పనికి రమ్మన్నాడు. పో. ఏంది పనికో అన్నా? మనకు లగ్గమై 4 రోజులు కాలే, ఇప్పుడే పనికో అన్నాని. అబ్బొక్క 10 రోజులు అయినాక పోతాయి. 10 రోజులు నడింట్లోనే అంటే పూటలు ఎట్లా గడుపుతాయి? అరే నాకు లగ్గమైన సంబరమే లేదు ఇంట్లో. నేను చెప్పింది ఒక్కటి అర్థం చేసుకో. గిట్టే బొర్రిస్తావు ప్లీజే. అది కాదు బావా, నా మాట వినవే. కొత్త పెళ్లి చేసుకున్నాం కదా, చేతుల పని ఉన్నప్పుడు వేసుకోవాలి. చేసుకుంటేనే కదా 4 పైసలు కనబడతాయి. అవసరమైతే నువ్వు పనికి పోయి వచ్చినాక నువ్వు అడిగింది ఇస్తా. నిజమానే? నిజమే. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురా. అబ్బా మా స్వరూపా మస్తు మంచిది. ఇవాళ మొత్తం పండుగ. మాదాలు అంతే డాన్స్ చేసిన కాడికి పో. ఆ శ్రీశైలం బాగా చూస్తాడు. సరే లేట్ అవుతుంది. పో. బాయ్ బాయ్. బావా మంచివేరా? సరేనే. అయ్యో మర్చిపోయినా, ఆ శ్రీశైలం బావని టిఫిన్ చేపియమాను, కడుపు నిండా తిను. సరే తింటనే. నేనంటే ఎంత ప్రేమరా నీకు. నువ్వైతే అప్పటికి రెడీగా ఉండు. ఊకో, ఇలా నింటే మానం పోతుంది. ఏం మానం? బాయ్. సరే. హలో బావా, పనికి రమ్మన్నాడు కదా, అత్తున్నా. ఏడికి రమ్మంటావు? మన మళ్ళీ ఇంటికాడికి రారా, నేనే ఉన్నా. సరే సరే బావా. హలో హలో హలో. ఏందో? ఏమి లేదు బావా, అప్పటికైతే నన్ను జర జల్దీ పంపి ఇంటికి. అగో ఎందుకు ఏమన్నా పని గిట్లు ఉందా ఏంది?
ఏం పని లేదు కానీ కొత్తగా లగ్గమైంది కదా ఏం పని ఉంటది అన్ని అడుగుతావు తెలిసి. మొత్తం జోరు మీద ఉన్నావు పిల్లగా. సరే సరే పోయి తీద్దా. సరే బావ వస్తున్నా. అరే ఏంది ఇంతసేపు అవుతుంది ఇంకా అత్తలేడు. ఈయన రాకముందే తయారై ఉన్నా. పని వేసి వేసి పెయ్యంతా పుండు పుండు అయింది. ఇంటికి పోయి మా బుజ్జిని ఉడుకు నీళ్ళు పెట్టుకొని మంచిగా స్నానం చేస్తా. మా బుజ్జి నా కోసం ఎదురు చూస్తుంది కావచ్చు. జల్లి పోవాలి. ఏమైంది ఇంతసేపా? అబ్బా బావ మస్తు లేడీ చేసిండే, చిన్న పని అంతా చేపించిండు. సరే నీకోసం తయారై ఉన్నా, స్నానం చేసి రాపో. సరేనే, ఒక్క 5 నిమిషాలు అట్లా ఇట్లా. నాకేంది అంత భయం దడదడ అవుతుంది. ఓ 90 తెచ్చుకుంది ఆయన అయిపో. ఏం చేసారు ఏమో అర్థమవుతలేదు. ఇదేమో ఇంకా అర్థలేదు. స్వరూపా స్వరూపా జల్లి రాయే. అత్తున్నా సగం రాత్రి అట్టింది కలిసి. పాలు ఇచ్చినావని 90 తెత్త అయిపో కదా. సిగ్గులేదు ఇస్తున్నాను. ఈయన్ని ఎందుకు ఉంచున్నావు? తాగే తాగాని ఎంగిలి ఇది అయితే తాగు తాగు. అల్పే వచ్చినావు కదా తాగు. ఈ ప్రేమగా నదా కావాలని ఏమర్థమైతే. వేడున్నాయి. స్వరూప మెల్లమెల్లగా మొదలు పెడదాం. అబ్బా నాకు సిగ్గు అవుతోంది బావా. అబ్బా ఇక మాటలు బంద్ చేయ. సగం రాత్రి సంగరాకి పోయింది. స్వరూప నేను ఇట్లా చెయ్యేస్తే నీకేమనిపిస్తుంది? ఇప్పుడే తానం చేసి వచ్చినావు కదా, చల్లగా అనిపిస్తుంది. గది కాదే, ఇంకేమన్నా అనిపిస్తుందా? నాకైతే ఏమనిపిస్తలేదు. నీకైతే రొమాంటిక్ సెన్సే లేదు కొద్దిగా. అయితే కానీ మనకు ఎంతమంది పిల్లలు కావాలి? ఎంతమంది పిల్లలు ఎందుకు, నాకైతే ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే చాలు. అబ్బా ఇద్దరు చాలానే. ఓ 7 మందిని అందామే కబడ్డీ టీం లెక్క. కబడ్డీ టీం ఎందుకురా, క్రికెట్ టీంనే అందాం. సరిపోతాయా నీకు? సిగ్గులేదు ఇంతనన్నా ఏదవా. సరే ఎంతో మందిని అయితే అందాం కానీ ఫస్ట్ అయితే నువ్వు రాయే. అగో ఎవరో ఫోన్ చేస్తారు. గీట్ అయ్యేవాడే ఫోన్ చేసేది. పని ఉండదు పాట ఉండదు. ఈయనకేడో పని లేదు. హలో బాబు చెప్పే. ఏం చేస్తారు బిడ్డ, మంచిగా ఉన్నారా? ఈ 10కి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తాం, పండుకున్నాం. అయ్యో అవునారా? సరే 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 ఉండు, నేను పొద్దున మాట్లాడతా కానీ. నేను చెప్పేది రా గాడిది. ఏందో చెప్పు. ఈ రాత్రి 10 గంటలకు చంద్రగ్రహణం ఉందట్రా. ఈ ఒక్క రాత్రి కొంచెం దూరం ఉండుర్రి. ఏమైందే ముఖం అంత చిన్న పోయినట్టు పెట్టినావు? ఏమి లేదే, ఇవాళ ఏమో చంద్రగ్రహణం అన్నమాట, దూరం ఉండు బిడ్డ అని ఫోన్ చేసిండు. అవును మామయ్య చెప్పింది నిజమే. పక్కింటి పద్మక్క మధ్యాహ్నం అన్నది ఇవాళ చంద్రగ్రహణం పిల్ల కలువ కుర్రి అని. నేను మర్చిపోయిన బావా. గవన్నీ పట్టించుకోవద్ది, ఏం కదా. ఏ ఊకో బావా, చంద్రగ్రహణం అన్నారు కదా అది నిజమే. ఆ రోజు కలవద్దు, మనకి మంచిది కాదు. అరే ఏం కాదే, వాళ్ళకి ఏంటి లచ్చటం పోయి చెప్తారు, నా బాధ నాకు. అరే రోజు ఇంట్లోనే ఉంటాయి కదా, నేను ఎటైనా పోతానా? ప్లీజ్ నా మాట ప్లీజ్ ప్లీజ్. నేను కింద వండుకుంటే ఇవాళ ఒక్క రోజు. అరే
బావా ఏవో చాయ్ తాగు. ఏమైందే చిన్నవేనట్టు కూర్చున్నావు? తాగు. ఏమైనా నీకు తెలియదా? అట్లా కాదు బావా, నువ్వేందే అన్నిటి కలుపుకుంటుంటావు. పని లేదని బాధపడతారు ఎవరన్నా, పైసలు లేవని బాధపడతారు. నువ్వేందే శోభనం జరగనందుకు బాధపడుకుంటుంటాను. నీకేం తెలిసే నా బాధ? నేను ఎలా పని పోని ఇంటికానే ఉంటా. ఇంటికన్నా ఉండి ఇంట్లో పని చేసుకుంటుంటావా? అది కాదు అబ్బా, ప్లీజ్ ఇంటికన్నా ఉంటా. నిన్న మనకి ఏం కాలేదు కదా, ఇవాళ ఉంటా ప్లీజ్. నిన్ననంటే చంద్రగ్రహణం కాబట్టి అయిపోయింది. ఇవాళ పనికి పోయి వచ్చినాక నీకు నచ్చినట్టే ఉండు. అబ్బా అది కాదు, ఇవాళ ఒక్కరోజు ఇంటికాడ ఉండి రేపు నుంచి రోజు పనికి పోతాం ప్లీజ్. అబ్బా అన్నం ఉడికి ఉమ్మగిలేదాకా ఆయన చల్లారిదాకా ఆగవా బావా? సరే పోతుంది. సరే నా బావ బంగారం మంచోడు. ఇదానికైతే ఏం తక్కువ లేదు. సరే తొందర రెడీగా. ఇవాళ లక్ష ఖర్చు అయినా మంచిదే. మొత్తం రచ్చ రచ్చ చేయాలి, బెంచ్ మొత్తం ఆకిలి పొక్కిలి చేయాలి. అప్ప సంపర్యాడు అమ్మ చాక. సరుపా ఏ సరుపా, ఏం చెప్తానో ఉన్నావానే? తీసుకొచ్చినావు బావా? తెల్లగల్లు మల్లెపూలు 2 తెచ్చిన. ఇలా మంచిగా తాయి ఫుట్ ఏం చేయాలి ఏమంటున్నా? మొత్తం గజ్జునాలి పాలు వందేలా. తాగేందుకు వచ్చినావు? ఏ నువ్వు పాపంగారం పాని బావా తెల్లగల్లు మస్తున్నాయి తీయగా. మరి ఏమనుకోలే, నీకోసమే గౌన్ బతిలాడి సెట్ ఎక్కించి మంచి కళ్ళు పట్టుకొచ్చిన. నేనంటే ఎందుకు బాగుంటుంది? నీకు తెలియగానే ఎప్పిసేదానా? సరే కానీ అవన్నీ పెట్టు. బాగు బావా అరే మళ్ళీ పోతానవే చదువుబా. నీ అబ్బా దీనికి అన్ని టైంకే అదికొస్తాయి. మళ్ళేం చెప్తావు కదా, వెళ్ళి రాయే సరుబా. ఎటు పోయినవే? పొయ్యి మీద పాలు పెట్టింది బంద్ చేస్తానికి. నీకైతే అన్ని టైంకే గుర్తుకొస్తాయి, గనికే కోపం వస్తాయి నేను చూస్తే. సరే అబ్బా ఇంకా డోర్ పెట్టరా పోయే. ఓకే నేనే లేవాళ్ళ. చెప్పు నువ్వే, చెప్పేది ఏం లేదు. ఈ టైంలో వెళ్ళే ఏమోనే అబ్బా పోయి చూడిపోయే. ఊరినివా ఇప్పటికి పంది పిల్ల ఎందుకు వచ్చింది? చెల్లె ఇప్పుడే అత్తున్నావానే? మంచిగా ఉన్నావా? మంచిగా అక్క. సరే రావే. బావా మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. అవునే చిట్టి, అమ్మ బాపు ఇట్లా మంచిగా ఉన్నారా అని? మంచిగానే ఉన్నారా అక్క. ఓ బావా గింత పక్క పడుతున్నావేంది? అన్నం తింటలేవా? తింటున్నా కానీ 3 పూటలే తింటున్నా. మీరు మాట్లాడుకోరు, నేను మళ్ళీ
ఏమైంది చెల్లె ఈ రాత్రి వచ్చినావు? ఏం లేదా అక్క, షూటింగ్ కాడ లేట్ అయింది అయితే ఇటు వచ్చిన. అవునానే, సరే తీ, 2 వద్దులు ఉండిపో. ఆహా లేదే, రేపు పొద్దున షూట్ ఉన్నది, పోవాలి నేను. సరే తీయవే. సరూపా సరూపా ఒకసారి రాయే. అవో మీ బావ ఎందుకు వెళ్తాన్నట్టున్నాడు, నువ్వు ఎంత సరూపా ఊకెందుకు వెళ్తాను? చిల్లొచ్చింది కదా. ఏమైంది అట్నే ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? ఏ షూటింగ్ కాడ లేట్ అయిందటనే, అందుకే వచ్చింది. ఎప్పుడు పోతుందట? రేపు పొద్దుగాల పోతుందట. పొద్దుగాల పోతుందట. బావా అది రాక రాక వచ్చింది కదనే, పొద్దుగాల మటన్ తీసుకురా తినిపోతుంది. బాగా తీసుకొస్తా గానీ అంటే ఇక ఏం లేదు ఇక ఇంతనన్నా సిగ్గు లేదు. అట్లా కాదే, మీ చెల్లె పడుకున్నాక అవ్వా ఎట్లా పుట్టినవో ఏమో. నేను మా చెల్లును నేను ఆ రూమ్లో అనుకుంటాం, నువ్వు ఇక్కడ అనుకో. ఓకే నువ్వు అనుకో అన్నా. అది కాదే సరుపా చెప్తేనే నీ అమ్మ కడుపు మాడ. ఒక్కరిని కూర్చొని జాగ్రత్త చేసుకొని తెల్లదాక నేనే కొట్టుకోవాలి భజన. షోర్ సంపద ఎటు పోతున్నావురా? ఎట్లేదురా, మా మరదలు వచ్చింది, గీత టమాటా తెద్దామని పోతున్నా. అవుగానే ఎప్పుడు వచ్చినారా మీ మరదలు? దాని అత్తుడు కాలిపోయి. అగో ఏమైందిరా? ఏమైందని ఏం చెప్పాలరా, ఓటు అనుకుంటే ఓటు అవుతుంది. అగో లోకమే నీ కుక్కనికి ఉన్నట్టు చెప్తున్నావు ముచ్చట, చెప్పు. ఏం లేదురా, లగ్గమైంది కానీ శోభనం కాలే. అగో శోభనం పెట్టుకున్నాం అన్న రోజు ఏదో ఒకటి అడ్డం వచ్చి అది ఇచ్చుకపోతుందిరా. మొన్న నాడు చంద్రగ్రహణం అట, నిన్న కరెక్ట్ తీర టైంకు మా మరదలు వచ్చింది. అది అటే పోయింది, ఇది అయితే పోయింది. మొన్న అమాసనట, మొన్నడేమో దానికి ఒక్కపోద్దట, ఏదో ఓ రోజు ఒక పండుగనట. ఏం అర్థమైతుంది లేదు, ఏం చేసి అర్థమైతలేదు నాకు, పిచ్చి 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 లేస్తుంది. అవు కానీ శోభనానికి ముహూర్తం పెట్టించుకున్నావారా సంపదాయ గారి దగ్గర? ముహూర్తమా? ఇంకా శోభనానికి ముహూర్తం ఎందుకురా? ఓరు పిసగాడిది, శోభనం అంటే అట్టుట్టుగా ఉండదురా, దానికో సమయం ఉంటది, దానికో సందర్భం ఉంటది. అది అయ్యగారి దగ్గర పోతే అయ్యగారు పెడతారా, నువ్వు ఎట్లా పడితే అట్లా చేసుకునేది కాదు శోభనం అంటే. ఇవన్నీ ముచ్చట్లు మరి నాకేవాళ్ళు చెప్పలే కదరా. నీ పిసగాడిది, నీకు పెళ్లి చేసుకుని ఎరికే కానీ ఇట్లాంటి ఏం తెలియదారా? మీ అయ్యానే చెప్పలేదురా నీకు? చెప్పలే, మా ఏదైనా చెప్తే నేను ఇంతే కదా, దాని దగ్గర ఇవన్నీ ఆటంకాలు వస్తున్నాయి కావచ్చు. అయ్యగారి దగ్గర పోయి ముహూర్తం పెట్టించుకోపోయి. అరే నాకు తెలిసిన అయ్యగారులు ఎవ్వరు లేరురా, నీకు అలా ఉంటే చెప్పరాదు. ఇక సత్తానున్నారు, ఆడికి పోయి చేయించుకోబో, ముహూర్తం పెట్టించుకోబో, మంచిగా ఉంటుంది. నువ్వు రారాదురా ఒక అడుగు. నాకు పని ఉన్నది, ఇక్కడ కూర్చున్నది మాయ పొట్టు పొట్టు చంపుతాడు. నువ్వు నేను చెప్తా పో, అవసరమైతే ఇంతలో అయితే నా పేరు చెప్పు అయ్యగారికి. సరేరా అడుగుతుంది పో, జల్దీ పో జల్దీ పో. సరే అదే అంటున్నా, పైసల కాడ కొంచెం పాటు గాడిది ఇంత 200 పెట్టాయన. ఏ ఇస్తా బాడక. నమస్కారం అయ్య గారు. దీర్ఘాయుష్మాన్ బాబా. సంపత్తి ఎందుకు బిడ్డ ఇటు వచ్చినావు? ఏంటంటే ఏం చెప్పాలి అయ్యగారు, బాధ. ఏడో బిడ్డ, విషయం ఏందో చెప్పు, నేను చెప్తా కదా. ఏమి లేదు బాంచన్, నాకు పెళ్లి అయింది కానీ ఇక శోభనం కాలే. ఇంకా శోభనం ఏదో ఒక రోజు పెడతారు, మంచి ముహూర్తం చూసి పెడతారు కావచ్చు అని అడుగుదామని వచ్చిన. సరే, ఇంతకు అమ్మాయి పేరేంటి బిడ్డ? స్వరూప. చెప్తాను, నువ్వేం ఫికర్ పడ. స్వరూప సమ. అయ్యో ఏమైంది అయ్య గారు గట్లుంచిర్రు? ఇన్నేళ్ళ నా అనుభవంలో ఇటువంటి జాతకాలు చూడలేదురా ఎప్పుడు. అయ్యో ఏందయ్య గారు గంట పెద్ద మాట అంటారు, అసలు ఏమైందో చెప్పరు ఆదరించారా బాంచారు. ఏం చెప్పండి బిడ్డ, ఈ ఏడాది మొత్తంలో నీ పేరు మీద శోభన ముహూర్తమే లేదు. వెల్కమ్ టు RLR ఫిలిమ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట గట్టి కొట్టండి. బాయ్.